హలో ఎవ్రీవన్. సో ఇప్పుడే జోకర్ 2 మూవీ చూసొచ్చాను. సో 2019లో డీసీ మూవీస్ ఏవి వర్క్ అవ్వనప్పుడు యాజ్ అ సర్ప్రైజ్ లాగా జోకర్ మూవీ రిలీజ్ అయింది. అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్టైల్ అండ్ యాక్టింగ్ మూలన ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ ద ఫస్ట్ R-rated మూవీ టు కలెక్ట్ మోర్ దెన్ $1 billion. అండ్ మేకర్స్ రిలీజ్ అయినప్పుడు చెప్పారు ఆ మూవీకి సీక్వెల్ రాదని. బట్ వీ ఆల్ నో మనీ మ్యాటర్స్. సో అందుకే ఆ మూవీ సీక్వెల్ లాగా జోకర్ 2 విచ్ ఇస్ కాల్డ్ ఎస్ జోకర్ ఫిలియడర్ మూవీ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ మీనింగ్ వచ్చేసి షేడ్ మ్యాడ్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ సినిమాటోగ్రఫీ ఈస్ ఫెంటాస్టిక్. కొన్ని ఫ్రేమ్స్ చూడడానికి చాలా బాగుంది. అండ్ రెండోది జాకిన్ ఫీనిక్స్ యాక్టింగ్. వి ఆల్ నో ఫస్ట్ పార్ట్ లో తను యాక్ట్ చేసినందుకు తనకు ఆస్కర్ అవార్డు ఇచ్చారు. సో ఈ మూవీలో కూడా సేమ్ ఆ లెవెల్ యాక్టింగే చేశాడు. బట్ స్టిల్ నాకైతే మూవీ నచ్చలేదు. బికాస్ మూవీ మొత్తంలో పాజిటివ్ పాయింట్స్ అంటే ఇందాక చెప్పిన రెండే. అండ్ డిసప్పాయింట్ చేసిన విషయాల్లో ఫస్ట్ వచ్చేసి దిస్ మూవీ హ్యాస్ నో మీనింగ్. లైక్ మీకు గుర్తుంటే ఫస్ట్ పార్ట్ కొంచెం స్లోగా ఉన్నా కానీ దాని స్క్రీన్ ప్లే అండ్ మిగతా అన్నిటితో ఇట్ వాస్ వెరీ సినిమాటిక్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దట్ మూవీ హ్యాస్ అ వెరీ డీపర్ మీనింగ్. అంటే ఆ మూవీ చూసిన ఆడియన్స్ మీద ఓ ఇంపాక్ట్ లీవ్ చేస్తుంది. చూసాక కూడా ఆడియన్స్ ఆ మూవీ గురించి ఆలోచిస్తారు. బట్ అదే ఈ మూవీలో అసలు మెయిన్ సోల్ ఈజ్ మిస్సింగ్. అంటే అసలు ప్రాపర్ డెప్త్ లేదు. అండ్ దానికి అడిషనల్ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంది. పెద్దగా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడేట్టు అసలు ఏమీ లేదు. అంటే ఒక ట్విస్ట్ కానీ టర్న్ కానీ నథింగ్. చాలా ప్లేన్ అను స్లోగా ఉంటది. రియలీ ఒక పాయింట్ తర్వాత ఖచ్చితంగా మీరు టైం చూస్తారు ఎప్పుడు ఈ మూవీ అయిపోద్దా అని. అండ్ సెకండ్లీ స్టోరీ. సో లాస్ట్ మూవీ ఎండింగ్ లో పోలీసులు పట్టుకుంటారు కదా. సో ఈ మూవీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ కోర్ట్ ట్రయల్. అంటే ఆ మర్డర్స్ అన్ని కూడా తను కావాలని నిజంగానే చేశాడా ఆర్ తన మెంటల్ ఇల్నెస్ మూలన మర్డర్స్ చేశాడో లేదో ఇది తేల్చడానికి తన కోర్ట్ ట్రయల్ నడిసిద్ది. అండ్ మూవీ మొత్తం కూడా జస్ట్ ఇది ఒకటే చూపిస్తారు. అండ్ హార్లీ క్విన్ క్యారెక్టర్ అయితే నేను ఏదైతే ట్రైలర్ బ్రేక్ డౌన్ లో ప్రెడిక్ట్ చేశానో యాస్ట్ ఈ సేమ్ ఆర్క్. సో అసలు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం దట్ ఇలాంటి జోకర్ ఒక హార్లీ క్విన్ కలిసింది అండ్ ఆ టైటిల్ మీనింగ్ తెలిసాక డెఫినెట్లీ వీళ్ళిద్దరు కలిసి ఏదైనా క్రేజీగా చేస్తారని. బట్ ఈ మూవీ అస్సలు కనీసం అటువైపు కూడా చూడదు. అండ్ అచ్చన్నట్టు ఇంకేదో చేద్దామని ట్రై చేస్తారు. విచ్ కమ్స్ టు మై థర్డ్ పాయింట్, సాంగ్స్. యాక్చువల్లీ మీకు తెలుసు లేదో ఈ మూవీని ముందు అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఐ థింక్ మోస్ట్లీ డబ్బింగ్ కి ఈ సాంగ్స్ వర్క్ అయ్యి ఉండవు. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఉన్నాయి కాబట్టి కనీసం చూడగలిగాము. అదే కనుక వేరే లాంగ్వేజ్ లో ఆ సాంగ్స్ ని ట్రాన్స్లేట్ చేసి ఉంటే నిజంగా మైండ్ పోయేది. ఈ మూవీకి మ్యూజికల్ కాన్సెప్ట్ అస్సలు వర్క్ అవ్వలేదు. బికాస్ అసలుకే డెప్త్ లేకుండా చాలా స్లోగా వెళ్తుంది స్క్రీన్ ప్లే. దానికి ఎడిషన్ గా సడన్ గా ఆపేసి సాంగ్స్ పెట్టారు. ఏదో ర్యాండమ్ గా పెట్టినా పర్లేదు, ఒక మంచి హైప్ బిల్డ్ చేస్తారు దట్ ఇప్పుడు ఆథర్ ఏదో చేస్తాడని. ఏం చేస్తాడని చూస్తే జస్ట్ సాంగ్ ఉంటది. సో ఈ సాంగ్స్ కాన్సెప్ట్ అస్సలు వర్క్ అవ్వలేదు. ఐ థింక్ ఈ సాంగ్స్ కాన్సెప్ట్ తీసేసి దీని బదులు హార్లీ క్విన్ క్యారెక్టర్ గురించి ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ గా పెట్టాల్సింది. సో మీకు తెలుసో లేదో లాస్ట్ మూవీ కన్నా ఈ మూవీ బడ్జెట్ 2 or 3 times పెంచేశారు. లైక్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి నియర్లీ $200 to $250 million. కానీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అసలు అది ఎక్కడ ఖర్చు పెట్టారో అర్థం కాదు. బికాస్ చెప్పే కదా మూవీ మొత్తం జస్ట్ ఓన్లీ డేల్ అండ్ కోర్ట్ రూమ్ చుట్టూ తిరుగుతుంది. అండ్ 90% ఆఫ్ ది టైమ్ ఇట్స్ జస్ట్ ఆథర్. తను తప్ప మిగతా ఎవరికి పెద్దగా యాక్టింగ్ చేసే స్కోప్ కూడా లేదు. ఓన్లీ సినిమాటోగ్రాఫర్ ఆ బడ్జెట్ కి న్యాయం చేశాడని చెప్పొచ్చు. బికాస్ అది తప్ప పాజిటివ్స్ అయితే నాకు గుర్తున్నంత వరకు ఏమీ లేవు. అండ్ ఇంకా మూవీ రన్ టైమ్ ఈస్ 2 hours 20 minutes. బట్ అది కూడా మీకు చాలా లాంగ్ గా అనిపించింది. అండ్ ఇంకోటి దిస్ మూవీస్ A-rated అండ్ ఆ ఇంపాక్ట్ జస్ట్ 1 or 2 scenes తప్ప పెద్దగా లేదు. అండ్ ఎండింగ్ కూడా చాలా లేమ్ గా ఉంది. పైగా ఈ మూవీకి పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమీ లేవు. సో అందుకే మీరు త్వరగానే వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్ ఫస్ట్ పార్ట్ లెవెల్లో అయితే ఈ మూవీ అస్సలు లేదు. పైగా ఆ మూవీ చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. బికాస్ ఎందుకంటే చెప్పా కదా ఇట్స్ వెరీ బోరింగ్. బట్ స్టిల్ జస్ట్ ఫర్ యాక్టింగ్ ట్రై చేస్తామంటే యోర్ విష్. ఇంకా ఇదేనా జెన్యూన్ రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.